ఈసారి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆగటానికి వీల్లేదు. ఈ క్షణం నుంచి 2 రోజుల్లో మంచి ముహూర్తం ఏమైనా ఉందో జాగ్రత్తగా చూసి చెప్పండి. అలాంటి బలమైన ముహూర్తం చూసి పెట్టండి. అయ్యో, మీరంతలా చెప్పాలమ్మా? ఇద్దరు పేర్లు తెలిసినవే. జాగ్రత్తగా చూసి మంచి ముహూర్తం పెడతాను. ఏంటి పంతులు గారు, ఏమైంది? ఏదైనా సమస్య? అమ్మా, మీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు చూసినా, ఎలా పరిశీలించినా దోషాలేమీ లేవు. కానీ ఓ 2 నెలల వరకు పెళ్లి ముహూర్తాలేమీ లేవమ్మా. అదేంటి పంతులు గారు అలా అంటున్నారు? మరొకసారి సరిగ్గా చూసి చెప్పండి. ఏదైనా ముహూర్తం చూసే ముందు 1కి 10 సార్లు చూసి చెప్తానమ్మా. కాకపోతే వచ్చే నెల చివరాకన్నా పెట్టుడు ముహూర్తం పెట్టుకోవచ్చు. మరి అది కూడా కొంచెం బలహీనంగానే ఉంది. ఒక్క నిమిషం ఆగండి పంతులు గారు. అలాగేనమ్మా. పంతులు గారు, నేను కనకదుర్గను మాట్లాడుతున్నాను. మా ఆతిథ్యకి వెంకటలక్ష్మికి పెళ్లి ముహూర్తం ఏదైనా ఉంటే చెప్తారని కాల్ చేశాను. అమ్మా, క్షమించాలి. ఒక 2 నెలల వరకు మంచి ముహూర్తాలు లేవు. అమ్మా, సరే పంతులు గారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఉంటాను. దుర్గా, రా రామాయమ్మ, కూర్చో. ఏంటి సడన్ గా ఇలా వచ్చావు? 2 రోజుల్లో మా అబ్బాయి పెళ్లి శుభలేఖ ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఏంటి రామాయమ్మ, ఏమంటున్నావు? ముహూర్తాలు లేని సీజన్లో పెళ్ళేంటి? ఇదిగో ఇప్పుడే పంతులు గారు 2 నెలల వరకు ముహూర్తమే లేదని చెప్పారు. ఎట్టా ముహూర్తాలు లేకపోవడం ఏంటి దుర్గా? ఇదిగో ఈ పంతులు గారే మంచి ముహూర్తం చూసి మా వాడికి పెళ్లి ఫిక్స్ చేశారు. నువ్వే పనులు పెట్టుకోకుండా పెళ్లికి తప్పకుండా రావాలి. మీరిక దయచేయండి పంతులు గారు. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడే వస్తాను. అబే, ఎందుకమ్మా? వద్దు. పర్వాలేదు పంతులు గారు, తీసుకోండి.
ఇలా ఇంటికొచ్చిన శత్రువైనా కానీ మర్యాద ఇవ్వటం గౌరవించటం మా ఇంటి ఆచారం. దుర్గమ్మ ఇంటికొచ్చిన పంతులు గారిని ఒట్టి చేతులతో పంపామనే చెడ్డ పేరు మాకెందుకు? మీరు చెప్పింది నిజమైనా అబద్ధమైనా మర్యాద మర్యాదే. లక్ష్మి, అత్తయ్య. అలాగే అత్తయ్య. మీరు పౌరహిత్యం చేసేవారు, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి. మీకు ఆడపిల్లలున్నారు, అంత మంచిది కాదు. వాళ్ళ ఉసురు తగిలితే పౌరహిత్యానికే పనికి రాకుండా పోతారు. పాపం మిమ్మల్ని పీడిస్తుంది. అప్పుడు పశ్చాత్తాపడ్డా ఫలితం ఉండదు. డబ్బు కక్కుర్తి పడి పతనమైపోకండి. శాస్త్రానికి ద్రోహం చేయకండి. ఇక బయలుదేరండి. ఏమండి? ఏంటండి గుండె దడదడ అని చాలా స్పీడ్గా కొట్టుకుంటున్నట్టుంది? ఉండండి, మంచి కాఫీ తాగుతారు గాని. తప్పని అవతల వాళ్ళు చెప్పాల్సిన పని లేదు. అంతరాత్మ మనల్ని వదిలిపెట్టదు. వెంకటలక్ష్మి, మీ మావయ్యకి మంచి కాఫీ తీసుకునిరా. అలాగే అత్తయ్య. పిన్ని నేను మంగళగిరి వెళ్ళొస్తాం. ఎందుకత్తయ్యా? విజయవాడలో పూజారులు అబద్ధాల వ్రతం ఏదో చేస్తున్నట్టున్నారు. పోలీసులు ప్రోత్సహిస్తున్నట్టున్నారు. మంగళగిరి వెళ్ళి మంచి ముహూర్తం పెట్టుకుని వస్తాను, సరేనా? అయ్యో, మీరెందుకండి కంగారు పడుతున్నారు? మీ ప్రయత్నం మీరు చేశారు, కానీ సక్సెస్ అవ్వలేదు. అందుకే నేను నా ప్రయత్నం మొదలు పెడతాను. ఆదిత్య వెంకటలక్ష్మిల పెళ్లి ఎవరూ ఆపలేరు, గుర్తుపెట్టుకోండి. ఏంటిది? నా మీద రెచ్చిపోయి రచ్చ చేస్తుందనుకుంటే నాకు కాఫీ ఇవ్వమని ఇంత కూల్గా వెళ్తుంది. బయటపడడం లేదంటే బలమైన నిర్ణయమే తీసుకున్నట్టుంది. మా అన్నయ్యలో ఎందుకింత మార్పు వచ్చిందో నాకు అస్సలు అర్థం కావడం లేదండి. నీకే కాదు, మనకెవ్వరికీ అర్థం కావట్లేదు. పైగా అన్నిట్లో మార్పు వచ్చినా పెళ్లి విషయంలో మార్పు ఎందుకు రావడం లేదో అదే అర్థం కాని విషయం. అసలు ఆదిత్యకి తులసను చేసుకోవాలనే ఉద్దేశం ఉంటే దాన్ని ఎందుకు కొడతాడు? మంచిగా మాట్లాడుతున్నాడు, ప్రేమగా ఉంటున్నాడు, వదినకు నచ్చచెప్పి తులసిని కోడలిగా చేసుకుంటాడు అనుకున్నాను. తీరా చూస్తే దాన్ని కొట్టేదాకా వచ్చాడు. ఇలా దాని చెంపల మీద మన గుండెల మీద కొట్టాలనుకునేవాడు మాట్లాడడం ఎందుకు? ఫోటోగ్రాఫర్ని తీసుకురావడం ఎందుకు? చికెన్లు, మటన్లు, పప్పుండలు, కేసరి అంటూ చేయించుకుని తినడం ఎందుకు? చివర్లో ఇలా వేధించుకు తినడం ఎందుకు? ఈ విషయంలో అవునన్నా కాదన్నా చెడును పెంచుకున్న దుర్గమే నయమనిపిస్తుంది. ఎందుకు? మంచో చెడో ఇష్టం లేదు, వద్దు, కుదరదని మొహం మీదే చెప్పింది. మొండిగా కూర్చుంది. అయినా ఈయనేం మనిషి, తడవకో రకంగా మారుతున్నాడు. ఒకప్పుడు ఆదిత్యను రైట్ రా, నువ్వే కరెక్ట్ రా అని నీకు ప్రమాణాలు చేసి అలాగేనమ్మా అని అభయం ఇచ్చాడు. తర్వాత చచ్చా దీంతో మాట్లాడొద్దు అని చెప్పి, ఆదిత్యతో దాంతో మాట్లాడొద్దు అని చెప్పి తులసికి ఆంక్షలు పెట్టాడు. అప్పుడు నా ప్రాణాలు పోతాయని జాతకంలో ఉందని నమ్మాడు కదా. తర్వాత అయినా అబద్ధం అని తేలింది కదా. ఏం చేశాడు? దుర్గమ్మతో వెంకటలక్ష్మికి ఆదిత్యకి పెళ్ళని చెప్పాడు. మౌనం 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 మౌనంతో పంప ముంచాడు. ఇప్పుడేమో ఇంకో రకంగా వ్యవహరిస్తున్నాడు. మనతో నవ్వుతూనే ఉంటున్నాడు. అవతలేమో వెంకటలక్ష్మితో పెళ్లి చేయిస్తానంటున్నాడు. అసలు భావాలు అంటుంటేనే
ఒళ్ళు మండిపోతుంది. ఈయనగా నాటకాలు ఆడుతున్నాడని అనుమానం వస్తుంది. అలా అనకండి. నాటకాలాడే మనిషి కాదు మా అన్నయ్య. ఏం చేసినా అన్న మీద ఏగవాలనివ్వు, మాట పడనివ్వు. 4 రోజులాగు, అన్ని నాటకాలు బయటపడతాయి. ఏంటే నీలో నువ్వే నవ్వుకుంటూ వస్తున్నావు? నవ్వు రావడం కూడా తప్పేనా? ఎప్పుడు ఏడుపు మొహంతోనే రావాలా ఏంటి? చచ్చా, అదేం మాట తులసి. ఆ నవ్వు కారణం తెలిస్తే నీతో పాటు మేం కూడా నవ్వుకోవచ్చని ఆశ. నేను తలుచుకుని నవ్వే విషయాలు చెప్తే మీకు నవ్వు రాదు, పైగా టెన్షన్ వస్తుంది. ఎందుకు టెన్షన్ పడ్డావు? అయితే వినండి, ఆదిత్య ఇప్పుడే కలిశాడు. మా అమ్మ నువ్వు ట్రాప్ చేయగలవు, ఇంప్రెస్ చేయగలవు. అయితే గీత తులసి నా కోడలు కావాలి అని అనిపించేలా చేయగలవు. శ్రీ 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 శ్రీమతి కనకదుర్గమ్మ దేవి గారిని మచ్చిక చేసుకుని నిన్ను మెచ్చుకునేలా చేయవే. వాడెంత అమాయకంగా చెప్పాడో. అది జరిగే పనేనా? ఆ దుర్గమ్మని నేను ఒప్పించగలనా? కనక దుర్గమ్మ వేషంలో వెళితేనే సాధ్యం కాలేదు. విడిగా ఈ తులసిలో వెళితే వింటుందా, ఒప్పుకుంటుందా అసలు? వాడి చేతులెత్తేస్తే మెల్లగా బాధ్యతలన్నీ నా మీదకి నెట్టేసి వాడు కూడా సేఫ్ జోన్లోకి వెళ్లిపోవాలని ఇలా చేశాడు. చచ్చా, వాడలా ఆలోచించేవాడు కాదే. వాడన్నది కరెక్టే. నీ గొప్పతనం నాకు తెలీదు. ఆంజనేయుడంతటి దానివి. ఏంటి సోపా? సోపు కాదు, వాపు కాదు, నిజమే. నిజంరా, నీ దగ్గర బోల్డ్ మాటకారితనం ఉంది. అవతల వాళ్ళని ఏ విషయంలోనైనా ఒప్పించి నీ వైపు తిప్పుకునే శక్తి ఉంది నీకు. నువ్వు దుర్గమ్మతో ఎప్పుడూ పోటీ పడ్డమే గాని ఆవిడ రూట్లోకెళ్ళి ఒప్పించే ప్రయత్నం చేసావా ఎప్పుడైనా? ఈ ప్రయత్నం చేయొచ్చు కానీ ఒకవేళ వదిన గేమ్లో రివర్స్ అయితే? మొదట్నుంచి రివర్సే కదా, దానికి మనకు అలవాటైందే కదా. కాని ప్రయత్నం ఇప్పుడు తప్పేది కాదు. అలాగే సంబయ్య, నేను ప్రయత్నం చేస్తాను. అమ్మా నీకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. హా, మీరు ప్రయత్నాలు అంటున్నారుగా, ఇక నేను చేసేదేముంది? కానివ్వండి. పడుకునే ముందు వేసుకునే టాబ్లెట్స్ ఇవే కదా? అవును దుర్గా. మీలో ఈ మార్పుకి కారణం ఏంటి? మార్పేంటి మార్పు? మార్పేం లేదు. ఏం మార్పో మీకు తెలియడం లేదా? మీలో వచ్చిన మార్పు మీకు తెలియకపోయినా, తెలియదని మీరు అమాయకంగా అన్నా మార్పు ఏమిటో నాకు స్పష్టంగా తెలుస్తోంది. మీలో ఏదో తేడా కనిపిస్తోంది. ఏమండి, నేనేవి పరాయిదాన్ని కాదు కదా. ఇప్పుడే కొత్తగా ఇంట్లో అడుగు పెట్టలేదు. 30 ఏళ్ల నుంచి కలిసి కాపురం చేస్తున్నా. మీరు నా అన్న దగ్గర నుంచి మీ మనసుతో పరిచయం ఉంది. ఆ మనసుని పంచుకొని మీ దానిగా బతుకుతున్నదాన్ని. ఇప్పుడు మీ మనసు నాకు తెలీదని అనుకోకండి. దానిలో మార్పు తెలుసుకోలేను అనుకోకండి. నువ్వు ఏమైనా అనుకో దుర్గా, నేను మారలేదు. నాలో ఏ మార్పు రాలేదు. అబద్ధాలు ఆడకండి. ఆత్మసాక్షికి ద్రోహం చేసుకోవద్దు. ప్రమాణాలకి ద్రోహం చేసుకోవద్దు. ఇంకొకసారి బాగా ఆలోచించండి. మీలో మార్పు ఏమిటో, అది చేసిన చేష్టలేమిటో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ప్రతిదానికి సాక్షిగా నేనున్నాను. నేనేం చేశాను? దేనికి సాక్ష్యం? మిమ్మల్ని కాల్చి పారిపోయారు అని తెలిసిన రోజునే పీటల మీద పెళ్లి ఆపేసి హాస్పిటల్కి పరిగెత్తుకుని వస్తే, అయ్యో పెళ్లి ఆగిపోయిందే అని ఆదిత్య మీద కాని వెంకటలక్ష్మి మీద కాని సానుభూతి చూపించకుండా అలా వెనకాల వచ్చిన తులసిని
ఎంతో ఆప్యాయంగా దగ్గరికి పిలిచి భోజనం చేశావా అని అడగటం. ఏదో అనుమానం కలిగింది కదా అని వచ్చిన మార్పును దాచిపెట్టుకోవచ్చు. దాని మీద కారుణ్యం ప్రదర్శిస్తున్నట్లు గోబ గుయ్యమనిపించటం. తప్పనిపించింది, కొట్టాను. ఏ అది తప్ప? ఆదిత్యని వెంకటలక్ష్మిని చూస్తే అయ్యో పాపం అని అనిపించట్లేదా మీకు? పలకరించినైనా పలకరించలేదు, సానుభూతి చూపించలేదు. అయినా గడిచిన 17 సంవత్సరాల నుంచి ఆ తులసిని ఎప్పుడూ తప్పులు పడుతూనే వచ్చాను. కానీ మీరు దానికి సమర్థించారు, నన్ను తప్పు పట్టారు. కొత్తగా ఇప్పుడు మీకు ఆ తులసిలో తప్పు కనిపించడం, మీరు శిక్ష విధించడం, ఇవన్నీ మార్పుకు సాక్ష్యం కాదా? ఇన్ని మార్పులు ఇంత స్పష్టంగా నాకు కనిపిస్తుంటే మార్పు ఏమీ లేదు అని మీరనటం నటన కాదా? మార్పు అవసరమే, కానీ ఎప్పుడు? నిజం కొత్తగా తెలిసినప్పుడు, ఇంతకాలం మనం అంధకారంలో ఉన్నామని గుర్తించినప్పుడు. ఆ మార్పు అనే వెలుగు పట్టుకుని దారి పట్టుకుని బయటికి రావాలి. మీరు మారి చీకట్లో కలిస్తే మార్పు ఏమీ లేదు అంటే నమ్మేంత పిచ్చిదాన్ని కాదు నేను. వెర్రిదాన్లా భావించకండి నన్ను. అదేంటి దుర్గా, పెళ్లికి ముందు రోజు నుంచే తులసిని వాళ్ళింట్లోనే తాళం వేసి వచ్చావు. నాకు ప్రమాదం జరిగిందని తెలియగానే ప్రేమతో పరిగెత్తుకొచ్చారు. చూడగానే బాధ వేసింది, పలకరించాలి అనిపించింది. అన్నం తిన్నావా అని అడిగాను. దాన్ని తప్పని ఎత్తి చూపిస్తూ ఏదో మార్పుగా భావిస్తూ నన్ను అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. పోలీస్ తెలివితేటలు చూపించకండి. మీరు ఎంత డొంక తిరుగుడుగా మాట్లాడినా వచ్చిన మార్పుని రాలేదు అని మీరు మాట దాటేస్తున్నారు చూసారా? ఈ కనకదుర్గ నమ్మదు, మీరు నమ్మించలేరు. సరే, మార్పు రాలేదు అనుకుందాం. మొదటిసారిగా నేను ఎలా అయితే ఆ తులసి తప్పు అని ఎలా గుర్తించానో, మొదటిసారిగా మీరు నన్ను ఎలా తప్పు పట్టారో, ఇప్పుడు మన ఇద్దరి దృష్టిలో తప్పేగా. ఆ తప్పుని ఇంటి కోడలుగా ఎలా తెచ్చుకుందాం అనుకుంటున్నారు? చూడండి, మీరు మారి దానిని ఇంటి కోడలుగా చేసుకుందాం అనుకున్నా, మీరు మీ కొడుకు కూడబలుకున్నా, నా కళ్ళు కప్పాలని చూసినా, నన్ను ఒప్పించాలనుకున్నా, భయపెట్టినా, బలవంతంగా దాన్ని ఈ ఇంటి కోడలుగా తీసుకొచ్చినా నేను మారను. మారి దాన్ని కోడలుగా అంగీకరించను. మీరు మీ కొడుకుతో చాటుగా దాని మెళ్ళో 3 ముళ్ళు వేయించాలని చూస్తే ఇక్కడ నట్టింట్లో నా మెడకి ఉరితాడు తగిలించుకుంటాను. దాని మాటే గెలవాలని తెగిస్తే నేను ఊపిరొదిలి కన్ను మూస్తాను. మీరు 16 రోజుల పండుగ చేయాలనుకుంటే నా 10 దిన కర్మలు చేయాల్సిన పరిస్థితి తీసుకొస్తాను. మీరు శుభలేఖలకు అచ్చు వేయాలని చూస్తే నా కర్మకాండలకి ప్రింట్ చేయించాల్సి వస్తుంది. దుర్గా, వద్దండి, నేను మారను. నన్ను మార్చే ప్రయత్నం చేయకండి. అయితే గీత తులసియే నా కోడలు కావాలి అని అనిపించేలా చేయగలవు. నీ దగ్గర బోల్డ్ మాటకారితనం ఉంది. అవతల వాళ్ళని ఏ విషయంలోనైనా ఒప్పించి నీ వైపు తిప్పుకునే శక్తి ఉంది నీకు. ఆ దుర్గమ్మని ఎలా నా మాయలో పడేయాలి? ఆదిత్యతో నా పెళ్లికి ఎలా ఒప్పించాలి? ఏంటమ్మా తులసి, దుర్గమ్మ గురించేనా నీ ఆలోచన? ఎస్, ప్రస్తుతం నా ముందున్న టాస్క్ అదే. దుర్గమ్మని దువ్వాలి, ఉచ్చులో దించాలి. దుర్గమ్మని దువ్వటం, బుట్టలో పడేయటం అంత తేలికైన పని కాదమ్మా. అసలే మొండి మనిషి, పంతం కూడా ఎక్కువ. ఇక్కడ తక్కువేం కాదు. గొడవలకు దిగితే పని అస్సలు కాదమ్మా. అసలు ఆవిడ చాలా జాగ్రత్తగా ఉంటుంది. నీ నీడ కూడా దరిదాపుల్లో పడనీయదమ్మా. హలో, తేలిగ్గా అనుకుంటే ఆలోచించడం ఎందుకు? చూడు, ఏ పనైనా ఆలోచించి చేయాలి. అసలు చేయకుండానే మన వల్ల కాదులే అనుకునే వాళ్ళు అదమ్ములు.
ఆర్భాటంగా మొదలుపెట్టి మధ్యలో వదిలేస్తారంట మద్యములు. 6 నూరైనా ఆచితూచి ఏ దానికైనా వెనకాడకుండా పొగిడి బామాలి పని సాధిస్తారంట ఉత్తములు. నేను అందుకే బాగా ఆలోచిస్తున్నాను. దిగానో ఆపేది లేదు, సాధించేంత వరకు వదిలేదే లేదు. ముదిరితే దూరాలు పెరుగుతాయమ్మా. ఉపయోగం లేని దగ్గరితను చెల్లని రూపాయి దగ్గరున్నట్టే సాంబయ్య. ఏం లాభం చెప్పు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ దుర్గమ్మ స్పీడ్కి బ్రేకులు వేయాలంటే ఎదురెళ్లడం కాదు, ఆవిడ రూట్లోనే వెళ్ళాలి. మెల్లగా మన దారిలోకి తేవాలి. అంత తేలిగ్గా రాదమ్మా. తేలిగ్గా రాదని తెలుసు కదా, లాలించాలి, బుజ్జగించాలి. అసలు తనకు తను మరో దారిలోకి వెళుతోందని తెలియకుండా మన దారిలోకి తెలివిగా రప్పించుకోవాలి. నువ్వలా చూస్తూ ఉండు. దుర్గమ్మని బామ్మ పిల్లాన్ని నడిపించుకొచ్చినట్టు నేను అలాగే నడిపించుకొస్తా. ఆవిడ దారిలోకొస్తే ఇంక చూడు, పండగే పండుగ, సంతోషాలే సంతోషాలు. నో అరుపులు, నో కేకలు, నో భజనలు. రోజు విందు భోజనాలే. ప్రతిరోజు సరదాలు, సంబరాలు, సంతోషాలే. ప్రియ కళ్ళల్లో ఆనందం చూడటమే నా ధ్యేయం సాంబయ్య. పిన్ని, లక్ష్మి, వస్తున్నావే. త్వరగా పిన్ని. పద పద, త్వరగా వెళితే త్వరగా రావచ్చు. మంగళగిరి వెళ్ళగానే ముందు పానకాల స్వామి పూజ చేశాక మిగతా పనులు చేద్దాం. స్వామి తృప్తి పడితే చల్లగా దీవిస్తాడు, ఆటంకాలు లేకుండా ముందుకు నడిపిస్తాడు. ఇదిగో నేను రెడీ. పద డ్రైవర్. నమస్కారం దుర్గమ్మదేవి గారు. నమస్కారం. ఏంటి మహిళా మండలంతా ఇక్కడికొచ్చింది? వీళ్ళెవరో ఎదురొచ్చారు. కార్యం ముందుకో కంచుకో. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కూర్చో పిన్ని. ఏమైనా తీసుకుంటారా? ఏంటి ఇలా వచ్చారు? మీకోసమే. నా కోసమా? అవును మేడం. నాతో పనేంటి? పని కాదు, విశేషం. ఓ చెప్పండి. సెంటర్లో వేసవి కాలమని చలివేంద్రం ఏర్పాటు చేశాం. మీ చేతుల మీదుగా ప్రారంభం చేయిద్దామని పిలవడానికి వచ్చాం. ఇప్పుడు రావటం కుదరదండి. మేము మంగళగిరి బయలుదేరాం. తర్వాత వర్జ్యం, రాహుకాలం, యమగండం వస్తాయి. అదే దారి కదండి, 10 నిమిషాల్లో వచ్చి ప్రారంభించి వెళ్ళండి. కొండలో నీళ్ళకి ప్రారంభోత్సవాలు, బ్యాండ్ మేళాలు అవసరమా? కుండలో నీళ్లే కాదండి, కూల్ వాటర్ కి ఫ్రిడ్జ్లు, కూల్ జార్స్ పెట్టాం. మజ్జిగ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మీరు మజ్జిగలే పెట్టండి, షరబత్తులే పెట్టండి. దానికి రావటం కుదరదు. నలుగురికి చెప్పొచ్చాం మేడం. ఎవరిని అడిగి చెప్పారమ్మా? వారి మీద నమ్మకం, అభిమానం, గౌరవం ఉంది కదా, అందుకే వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం అనుకున్నాం. ప్లీజ్ అండి, అలా వచ్చి ఇలా వెళ్ళిపోండి. అసలు ఆలస్యమే అవ్వదు. సరే అండి, వెళదాం పదండి. దుర్గా, పిన్ని ఇంకేం మాట్లాడుకో. వాళ్ళ అభిమానంతో వచ్చారు, మన కాదంటే ఎలా? పద పిన్ని, ఇటు వెళ్ళి అటు వెళ్ళిపోదాం. పద పిన్ని, పద పదండి. దుర్గం వస్తుందంటావా తులసి? ఖచ్చితంగా వస్తుంది. ఉచితంగా పేరొస్తుంటే రాకుండా ఎందుకుంటుంది? మీరేం అనుమానాలు పెట్టుకోకండి పిన్ని, బయలుదేరే ఉంటుంది పిన్ని. అదిగో
మాటల్లోనే వచ్చేసింది. మహిళా రత్నం శ్రీమతి దుర్గమ్మ గారికి స్వాగతం సుస్వాగతం. జై దుర్గమ్మ, జై జై దుర్గమ్మ, జై జై దుర్గమ్మకి జై, జై 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 దుర్గమ్మ. అత్తయ్య, ఆ తులసి ఏదో ప్లాన్ వేస్తున్నట్టుంది. లేకపోతే అది నీకు జై కొట్టడం ఏంటి? జాగ్రత్త. దాని మొహం, దాని ప్లాన్ నన్నేం చేస్తుంది? పిలిచింది మహిళా మండలి వాడిని. దీనికి బిస్కెట్ వేయాలి. వెంకటలక్ష్మి, నువ్వు అత్తయ్య మనసు చెడగొడుతున్నావా? నీకు కూడా ఒక బిస్కెట్ వేస్తే పడుంటావే. సేనా సేవా దళమని ఏదో రాశారు దుర్గమ్మ. ఏమన్నా రాసుకొని, సేవ తప్ప వాళ్ళు ఇంకేం చేయగలరు? దుర్గమ్మ జిందాబాద్, జిందాబాద్. దుర్గమ్మ, దుర్గమ్మ జై జై. దుర్గమ్మ గారి కాబోయే కోడలు వెంకటలక్ష్మికి జై. ఇదేంటి నన్ను ఇలా మోస్తుంది? కొంపదీసి ఇద్దరిని ఎత్తి పడేస్తుందా? జై దుర్గమ్మ, జై జై వెంకటలక్ష్మి. అత్తయ్య, చూస్తున్నావా? ఏదో ప్రమాదం జరిగేలా ఉంది. నాకు కుడికన్ను అదురుతుంది. కన్ను లేదు, ప్రమాదం లేదు. అనవసర భయాలు వదిలే. దాని చీప్ ట్రిక్స్ నా దగ్గర పనిచేయవు. జై జై దుర్గమ్మ, జై దుర్గమ్మ, జై వెంకటలక్ష్మి, జై జై వెంకటలక్ష్మి. రా. దుర్గమ్మ గారికి జై. తక్కువ రండి దుర్గమ్మ, ఎదుకోండి. జై దుర్గమ్మ. వెల్కమ్ వెల్కమ్. మీ పేరున ఈ సేనగా మీ సేవా దళం తరపున చల్లని మంచినీళ్ళు అందించాలనే ప్రయత్నం. దప్పికి తీరిన వాళ్ళు గొప్పగా ఆశీర్వదిస్తారు. ఈ చలివేంద్రం మీలాంటి చల్లని మనసున్న వాళ్లతో ప్రారంభించాలనే మిమ్మల్ని ఎంచుకున్నాం. ఏంటిది? నన్ను చూస్తేనే దుర్గమ్మ అంటూ ఒంటికాలు మీద లేచి పందాలు వేసి సవాళ్లు విసిరేది ఇలా కూల్గా కాకాలు పడుతోందేంటి? అందరికీ ఇవ్వు తులసి. మొదటి గ్లాసు మీరే తాగాలి దుర్గమ్మ గారు. దుర్గమ్మ గారి కాబోయే కోడలు వెంకటలక్ష్మి, తీసుకోండి. మా దుర్గమ్మ మనసంతా చల్లగా తీయగా ఉన్నాయా?